అందరికీ హాయ్. ఇంగ్లీష్ టెన్సెస్ క్లియర్ అర్థం కావటం కష్టంగా ఉందా? ఎలాంటి టెన్షన్ లేదు. ఈ వీడియోలో నేను టెన్సెస్ను సింపుల్గా తెలుగులో వివరించాను. అయితే స్టార్ట్ చేద్దాం. Simple present tense. I eat an apple every day. నేను ప్రతిరోజు ఒక యాపిల్ తింటాను. Used for habits, routines, facts, and general truths. అలవాట్లు, నిత్యక్రియలు, నిజాలు మరియు సాధారణ వాస్తవాలను తెలియజేయడానికి వాడతారు. Present continuous tense. I am eating an apple now. నేను ఇప్పుడు ఒక యాపిల్ తింటున్నాను. Used for actions happening at the moment of speaking. మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న చర్యలను తెలియచేయడానికి వాడతారు. Present perfect tense. I have eaten an apple. నేను ఒక యాపిల్ తిన్నాను. నేను ఒక యాపిల్ తిని ఉన్నాను. Used for actions completed in the recent past that have a connection to the present. ఇటీవలి గతంలో చర్య పూర్తయింది కానీ ప్రస్తుతంతో సంబంధం ఉన్న చర్యల కోసం వాడతారు. Present perfect continuous tense. I have been eating apples for an hour. నేను ఒక గంట నుండి యాపిల్ పండ్లు తింటూ ఉన్నాను. Used for actions that started in the past, continued for some duration, and are still continuing or have just finished. గతంలో ప్రారంభమై కొంతకాలం కొనసాగిన, ఇంకా కొనసాగుతున్న లేదా ఇప్పుడే ముగిసిన చర్యలను సూచించడానికి వాడతారు. Simple past. I ate an apple yesterday. నేను నిన్న ఒక యాపిల్ తిన్నాను. Used for actions completed at a specific time in the past. గతంలో నిర్దిష్ట సమయంలో జరిగిన లేదా పూర్తయిన చర్యల కోసం వాడతారు. Past continuous tense. I was eating an apple when he called. అతను ఫోన్ చేసినప్పుడు నేను ఒక యాపిల్ తింటూ ఉన్నాను. Used for actions that were ongoing at a specific time in the past. గతంలో నిర్దిష్ట సమయంలో కొనసాగుతున్న చర్యల కోసం వాడతారు. Past perfect tense. I had eaten an apple before he arrived. అతను రాకముందే నేను ఒక యాపిల్ తిని ఉన్నాను. Used for an action that was completed before another action in the past. గతంలో మరో చర్య కంటే ముందే పూర్తయిన చర్యలను చూపించడానికి వాడతారు. Past perfect continuous tense. I had been eating apples for an hour before he arrived. అతను రాకముందు నేను ఒక గంట నుండి యాపిల్ పండు తింటూ ఉన్నాను. Used for an action that was ongoing for a period in the past, before another past action. గతంలో ఒక నిర్దిష్ట సమయంలోకి ముందు కొంతకాలం పాటు కొనసాగిన చర్యల కోసం వాడుతారు. Simple future tense. I will eat an apple tomorrow. నేను రేపు ఒక యాపిల్ తింటాను. Used for actions that will happen in the future. భవిష్యత్తులో జరిగే చర్యలను సూచించడానికి వాడతారు. Future continuous tense. I will be eating an apple at 7 p.m. నేను రాత్రి 7 గంటలకు ఒక యాపిల్ తింటూ ఉంటాను.
Used for actions that will be in progress at a specific time in the future. భవిష్యత్తులో నిర్దిష్ట సమయంలో కొనసాగబోయే చర్యలను తెలియజేయడానికి వాడతారు. Future perfect tense. I will have eaten the apple by 8 p.m. నేను రాత్రి 8 గంటలకల్లా ఆ యాపిల్ తిని ఉంటాను. Used for actions that will be completed by a certain time in the future. భవిష్యత్తులో నిర్దిష్ట సమయానికి ముందే పూర్తయ్యే చర్యలను సూచించడానికి వాడతారు. Future perfect continuous tense. I will have been eating apples for 2 hours by then. అప్పటికి నేను 2 గంటల నుండి యాపిల్ పండు తింటూ ఉంటాను. Used for actions that will have been ongoing for a duration up to a specific point in the future. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలోకి చేరుకునే వరకు కొనసాగుతున్న చర్యలను తెలియజేయడానికి వాడతారు. వీడియో చూసినందుకు థాంక్స్. ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.